అరబిందో వాళ్ళు వెళ్ళి ఈ కేవీ రావు గారి దగ్గర నుంచి వాటాలు తీసుకున్నారంట. కాకినాడ పోర్టులో 41% తీసుకున్నారట. ఎవరైనా బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటే 51% తీసుకుంటే వాళ్ళది పెత్తనం అవుతుంది. ఆ పెత్తనం లేకుండా కేవలం 41% తీసుకున్నారట. తీసుకున్నారు. ఆ తీసుకున్న దాంట్లో వాళ్ళు మధ్యలో సంబంధం 2 సంస్థలకు సంబంధించి 2 వ్యాపార సంస్థలకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డికే ఈ వాటా అంతా వెళ్తుందని ఇప్పుడు చెప్తున్నారట. ఆయనకి ఆ రోజు చెప్పారట. ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చి వెళ్ళి కేసు పెట్టారట. జగనే కుట్రదారు జగనే డిసెంబర్ డైవర్షన్ని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. ఏంటి మీరు ప్రతి నెల తప్పదా మీకు ఈ బాధలు? ఇది సార్, ఒక నెలకి ఒకసారి ఎవ్రీ మంత్ స్టార్టింగ్ లో ఏదో ఒకటి ఉంటుంది, జాబ్ చార్ట్ ఇస్తారు. జాబ్ చార్ట్ ఇచ్చేసి ఈ మంత్ లో మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్కులు ఇవన్నట్లు ఒక్కొక్క నెలలో ఒకటి డైవర్షన్ స్కీమ్ తీసుకురావడము, ప్రజా సమస్యలు కానీ ఇవన్నీ కూడాను పక్కకు దోచడము, 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడము, వాళ్ళ పెయిన్ వాళ్ళకి తెలియక ముందే ఏదో ఏదో జరుగుతుంది అని ఒక సినిమా చూపించినట్టు అలా డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చేసినటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో కొన్ని విషయాలు ప్రజలకు మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తున్నాయి. వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఏంటివి, కుట్ర వెనుకల నిజం ఏంటి అనేటువంటిది. మీరు చెప్పినట్లు ఇందాక ఇంటర్వ్యూలోనే అసలు ఈ కేవీ రావు అనేటువంటి వ్యక్తి కాండక్ట్ ఏంటి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏదైతే ఇప్పుడు అలిగేషన్ స్టార్ట్ చేశారు కదా, ఇది ఎలా ఉందంటే ఒక సినిమాలలాగా మొన్న ఏం చేశారు, సీజ్ ద షిప్ అన్నప్పుడు ఇదంతా కూడాను ఈ పోర్టు ద్వారా నడుస్తా ఉంది, అరబిందో వాళ్ళు కొనడం ద్వారా ఇక్కడ నడుస్తా ఉంది అన్నారు. రెండో రోజు ఏం రాశారు, అరబిందో అమ్మ వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా కూడాను ఈ కేవీ రావు మీద నుంచి లాక్కున్నారు. ఈ రోజు సిఐడి వాళ్ళతో ఏకంగా వీళ్ళతోనే కేవీ రావుతో కేసు పెట్టారట. A1 వీళ్ళట, A1 ఎవరట, శుభ్రంగా విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఇంకో రెడ్డి అని పెట్టుకుంటా వచ్చారు. సో ఇది ఎలా ఉందంటే సార్, స్క్రిప్ట్ ప్రకారము ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే, అంటే ఆ పేరు రావాలంటే సంబంధం ఉన్నా లేకుండా ఒక తీగ అలా అల్లుకుంటూ ఒక రాసుకుంటూ ఒక చైన్ ప్రకారం పెట్టారు. సో దాని గురించి కంక్లూజన్ చెప్తాను. ఇప్పుడు క్లియర్ గా నిజంగా వీళ్ళు అనుకున్నట్లు కేవీ రావు అనేటువంటి వ్యక్తి సొంతంగా పోర్టు పెట్టాడా లేదు. విజయభాస్కర్ రెడ్డి గారు దివంగత ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పోర్టు అనేటువంటి కాకినాడ పోర్టు ప్రభుత్వంలో వస్తే ఎన్టీ రామారావు ఆ టైంలో తర్వాత సైమల్టేనియస్ గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా, ఏడిబి బ్యాంకు ద్వారా పోర్టు కడితే ఆ పోర్టులో వచ్చేసేసి ప్రభుత్వంకి లాభాలు గడిచింది. మంచి లాభాల్లో ఉన్నటువంటి సంస్థను యాజ్ యూజువల్ గా చంద్రబాబుకు అలవాటైంది కదా, 52 సంస్థలు ఆ టైంలో ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేశారో అందులో భాగంగా విదేశీ వాళ్ళని తీసుకొని వచ్చేసి ముందుకు పెట్టి స్లోగా వాళ్ళని తప్పించేసేసి తన శిష్యుడు, తన బినామీని కేవీ రావుని ముందుకు పెట్టి కేవీ రావు సంస్థకి కట్టబెట్టేట్టుగా చేశాడు. అది క్లియర్ కట్ గా చంద్రబాబు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థని తన బినామీ కేవీ రావు చేస్తున్నటువంటి బిజినెస్ ఎలా ఉంది అక్కడ, ఏంటి ఆయన పైన పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆరోపణలు చేయడం ఏంటి, నిజంగానే కేవీ రావు అక్రమాలు చేస్తున్నారా అక్కడ? సార్, కేవీ రావు అక్రమాలు చేయకుంటే మీరు చెప్పినట్టు ఈ రోజు ఈనాడు పత్రిక చేసినటువంటి ఆడిట్ లో అవకతవకలు అనేటువంటిది అదొకటి. రెండవది పవన్ కళ్యాణ్ నోటి మాటల్లోనే దీని వెనకాల చంద్రబాబు లోకేష్ ఉన్న వాళ్ళు కూడా కాపాడలేరు అంటే దాని మీనింగ్. మూడవది మొత్తం అంతా కూడాను ఖనిజ శాఖకు సంబంధించినటువంటి ట్యాక్స్లు అంతా కూడా రాయల్టీస్ మొత్తం ఎగరగొట్టి చెయ్యడము. నాలుగవది హోప్ ల్యాండ్ అనేటువంటిది ఆ ల్యాండ్ను ఇసుకను కూడా తవ్వి 5వ నెంబరు 6వ నెంబరు 7వ నెంబరు బెర్తులు ఏ విధంగా కట్టారు అక్రమంగా అనేటువంటిది ఆయన మాటల్లోనే ఉంది. ఒక ఉద్యోగాలు ఇవ్వడు, భూములు ఆక్రమించేశాడు, ఆ మత్స్యకారులను దోచుకున్నాడు. ఒకటే రెండా పవన్ కళ్యాణ్ గారు 2018లో ఆయన మాటల్లోనే ఇప్పుడు ఇదే అంశానికి తెరలేపినటువంటి వ్యక్తి గతంలో ఇలా మాట్లాడారు. సరే, ఇది ఎన్ని పెడితే ఒకవేళ ఎవరైనా కూడాను ఒక సంస్థకు సంబంధించినటువంటి వాటాలు తీసుకోవాలంటే ఇదేం ప్రైవేటు వ్యవహారం, వ్యక్తుల మధ్య కాదు. ఏదో వ్యక్తులు అయితే ఈశ్వర్ గారు అని చెప్పి వెళ్తుంటే ఈశ్వర్ గారు పట్టుకొని పట్టుకొని 4 రౌడీలు పెట్టుకొని తీసుకొని వచ్చేసి మీ జేబులో డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడానికి ఇతర వ్యక్తుల మధ్య కాదు, ఇది 2 సంస్థల మధ్య పెట్టుకున్నారట. అదే చేస్తారా సార్ బెదిరిస్తే? అదే వ్యక్తులు అయితే మీరు అన్నట్టు జేబులో పట్టుకొని పోతుంటే 4 పట్టుకొని కళ్ళకు గుడ్డలు కట్టి ఈశ్వరరావు గారు ఈశ్వర్ జేబులో అది ఉంది, ఫోన్ లాక్కుని వెళ్ళిపోయారు అనేటువంటి కట్టుకథ అల్లినట్టు ఏమి అల్లారంటే, ఇది జనాలు తెలుసుకోవాల్సిందంటే 2 ప్రైవేట్ సంస్థల మధ్య కుదిర్చినటువంటి డీలు. అరవిందో సంస్థ అనేటువంటి సంస్థ మల్టీనేషనల్ కంపెనీ. ఆ యొక్క కంపెనీ వచ్చేసేసి
72,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఫార్మాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తా ఉంది. కరెక్ట్. తర్వాత అమెరికాలో 3 సంస్థలు, అమెరికాలో 3 చోట్ల వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి, బ్రెజిల్లో ఒకటి ఉంది, ఇండియాలో 10 చోట్ల ఉన్నాయి. అదే విధంగా రియాలిటీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడా లేనిది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఈ పోర్టు విషయంలోనే మన రావు గారి కోసం మీరు ఇంకొక విషయం గమనించాలి. ఇందులో వాళ్ళకి ఇన్ని వ్యాపారాలు చేస్తుంటే ఎక్కడ ఎవరు మమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టుకొని ఇన్ని వ్యాపారాలు చేస్తున్న ఎవరు చెప్పలేదు. రెడ్లు వ్యాపారం చేయకూడదు. ఈరోజు ప్రజల్లో వినిపిస్తున్న చర్చ మీ ముందు పెడుతున్నా. మీ సామాజిక వర్గం ఏంటో కూడా నాకు తెలియదు. మీరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఏంటో కూడా నేను అన్నాను. కానీ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు విలన్గా చిత్రీకరించే, విలన్గా చూపించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ప్రజల్లో ఉన్నది నేను చెప్తున్నా. రెండోది, రెడ్లు వ్యాపారం చేయకూడదు, రెడ్డి అంటే ఒక విలన్, ఇలా చిత్రీకరించే ప్రయత్నం. విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, మొత్తం ఎంతమంది ఉంటే అంతపైన కేసులు పెట్టడం. అరబిందో ఇక్కడ వాటాదారు, అరబిందో వాటాదారు అంటే అరబిందో అంటే అదేదో పెద్ద అక్రమ వ్యాపార సంస్థ అయినట్టు దాన్ని చిత్రీకరించే ప్రయత్నం. అసలు వ్యక్తి ఇక్కడ కేవీ రావు అనే వ్యక్తి అసలైన అక్రమార్కుడు అనేది పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. చంద్రబాబుకి ఆయనకున్న లింక్ చెప్తున్నారు. ఇంకో పాయింట్ చెప్పాలనిపించింది సార్. అసలు చంద్రబాబుకు అవసరం వస్తే ఈరోజు ఒక కేసు పెట్టాలంటే కేవీ రావు గారు పరిగెత్తుకుని వచ్చి సిఐడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎక్కడైనా విత్తనాలు అలా వేసుకుంటూ వెళ్ళారు ప్రతి వ్యవస్థలో. చంద్రబాబు నాయుడు గారికి ఆ వ్యక్తులు, ఆ మనుషులు అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నారు. సినిమా వాళ్ళు కూడా పక్కన ఉన్నారు, చూసారో లేదో విజువల్లో. కానీ మీరెందుకు చేసుకోలేకపోయారు? మీ మనుషులంటూ ఎవరు ఎక్కడ కనపడరు ఒక్క వ్యవస్థలో కూడా. అక్కడికి వస్తాను. మీరు చెప్పినట్టు ఒకటి కంక్లూజన్, అది ఒకవేళ సార్ అలాంటి బెదిరిస్తే గనక ఎవరైనా కూడాను 51% మేజర్ స్టేక్ తీసుకొని మొత్తం ఆ పోర్టు మీద పట్టు సాధిస్తారు. కానీ ఈరోజు 41% అరవిందో తీసుకునింది. అది కూడా ప్రాపర్ గా షేర్లు కొనేసింది, డబ్బులు కూడా 490 కోట్లు చేసింది, అప్పుడు వాల్యుయేషన్ బట్టి చేసింది. ఇక రెండవది, ఇప్పటికి కూడాను కేవీ రావే ఎండిగా ఉన్నారు, సిఇఓ కూడా కేవీ రావు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. ఈ రోజు నిర్ణయాత్మకమైనటువంటి అధికారం అంతా కూడాను, డెసిషన్ మేకింగ్ అంతా కేవీ రావుకే ఉంది. ఇంకొకటి ఏదో వాల్యుయేషన్ అన్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూరగాయల దుకాణం ఉండేది, హెరిటేజ్ ఫ్రెష్ అనేటువంటి కూరగాయల దుకాణాలు నడిపేవాళ్ళు ఆయన. ఆ కూరగాయల దుకాణాలంతా కూడా కరెక్ట్ గా మీకు గుర్తుందో లేదో 2000 ఇది నోట్ల రద్దు టైంలో, చక్కగా నోట్ల రద్దు టైంలో నోట్ల రద్దు టైం అంటే మళ్ళీ అటు ఇటు అయిపోతుంది. ముందు రోజు అమ్మేశారు. ముందు రోజు ఏం చేశారు, ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేశారు. ఫ్యూచర్ గ్రూప్ పరిస్థితి ఇప్పుడు ఏమైంది, మొత్తం అప్పుల పాలు అయ్యేసి మొత్తం చేతులు ఎత్తేసి దివాలా తీసింది. అంటే ఈ రోజు ఆ ఫ్యూచర్ గ్రూప్ కి మీరు కత్తి పెట్టి ఆ రోజు అమ్మిచ్చేసి ఈ రోజు కేసు పెట్టచ్చా? వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఇస్తారా మేము నష్టపోయామంటే? అదే ఇది ఈ థియరీ వాళ్ళు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఈ రోజు ఫ్యూచర్ గ్రూప్ వెళ్ళేసి కేసు పెడితే కనుక ఇది మోసం చేసినట్టు కాదా? రెండవది, ఒక కొత్త సంస్కృతి తీసుకొని వచ్చారు సార్. మీరు అన్నట్టు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ రోజు ఎవరన్నా ఇల్లు కొన్నా, పొలం కొన్నా, స్థలం కొన్నా, ఆ రోజు మమ్మల్ని బెదిరించారు, తక్కువ రేటుకు కొన్నారు, వీళ్ళంతా కూడా కలిసి పలాన్ రెడ్డి అని చెప్పి కేసులు పెట్టి దానికి కొత్త సంస్కృతి, కొత్త థియరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. ఇది అల్టిమేట్ గా రెడ్డి అనేటువంటి వ్యక్తి గాని, రెడ్డి అనే సామాజిక వర్గం గాని వ్యాపారాలు చెయ్యకూడదా? ఎందుకంటే ఈ రోజు రెడ్డి సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది రెడ్డి ఆఫీసర్లను, కొంతమంది రెడ్లను. ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. విక్రాంత్ రెడ్డి ఏం సార్ అరవిందుల పార్ట్నరా? ఎందుకు విక్రాంత్ రెడ్డి? విజయసాయి రెడ్డి దేనికి? ఇంకొక రెడ్డి దేనికి? జగన్మోహన్ రెడ్డి. అంటే రెడ్లందరినీ కూడా టార్గెట్ చేస్తూ అల్టిమేట్ గా ఇలా తీసుకురావడమే. అంటే ఒక సామాజిక వర్గం టార్గెట్ గా మీరు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు జనాల్లో గానీ మాకు కూడా కలుగుతా ఉన్నాయి. ఇది ఒకటి కేవలము మోసం చేసినటువంటి కేవీ రావు వీళ్ళందరినీ కూడాను పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ రోజు చంద్రబాబు కాపాడలేడు, లోకేష్ కాపాడలేడు అన్నారు కదా, మీ వీడియోలో సాక్ష్యం కదా. మరి ఇప్పుడు కేవీ రావు ఎందుకు మంచోడయ్యాడు, ఎందుకు ముద్దాడుతున్నారు మీరు? కేవీ రావు అనే వ్యక్తి, ఒకవేళ కేవీ రావు ఈ రోజు వాళ్ళ పేపర్ ప్రకారము హైదరాబాద్ లో ఇవన్నీ కూడా జరిగాయంట. ఏమి డిస్కషన్స్ అన్ని కూడా విక్రాంత్ రెడ్డి వచ్చాడు, హైదరాబాద్ లో కలిసి అన్నారు కదా. హైదరాబాద్ లో కలిసి ఉంటే హైదరాబాద్ లో సంబంధించింది చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు కదా. ప్రతి వ్యవస్థ మీరు అన్నట్టు ప్రతి వ్యవస్థ చంద్రబాబు గుప్పిట్లో ఉంది కదా. ప్రతి వ్యవస్థలో చంద్రబాబు మనుషులు ఉన్నారు కదా. ఎన్సీఎల్టీకి ఎందుకు వెళ్ళలేదు, లేదా ఏ వ్యవస్థకి ఎందుకు వెళ్ళలేదు, అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు?
ఒకవేళ అప్పుడు పెట్టకోకుండా కూడా వీళ్ళ శిష్యుడు గవర్నమెంట్ వచ్చి 1 year అయింది కదా, వీళ్ళ శిష్యుడే కదా అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేది. తెలంగాణలో కదా జరిగింది, అక్కడ ఎందుకు కేసు పెట్టలేదు? Right. ఈ 6 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు? మీరు అన్నట్టు సిఐడినే ఎందుకు, సిబిఐయో ఎన్సిఎల్టో లేదా కేంద్ర ప్రభుత్వానికో లేఖలు రాయాలి కదా. Right. ఇదంతా కూడా ఏం లేదు, కేవలము టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు, టార్గెట్ డైవర్షన్. ఇది జరిగేటువంటి వ్యవహారం. ఎస్